హాయ్ అండి. ఈరోజు నేను మీకు బర్త్డే కానీ యానివర్సరీ కానీ డెకరేషన్ ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలా త్వరగా కూడా అయిపోతుంది. హాఫ్ అన్ అవర్ లోపలనే అయిపోతుంది అన్నమాట. ముందుగా ఫ్యాన్స్ రెడీ చేసి పెట్టుకుంటే కనుక హాఫ్ అన్ అవర్ లోపే అయిపోతుంది. ఈ ఫ్యాన్స్ కోసం నేను చార్ట్ పేపర్స్ తీసుకున్నాను. విడ్త్ ఎంతైతే తీసుకుంటామో దానికంటే డబల్ ఉండేటట్టుగా చూసుకోవాలి. లెంత్ అనేది మినిమం డబల్ ఉండాలన్నమాట. దానికన్నా ఒక 2-3 సెంటీమీటర్స్ ఎక్కువగా ఉన్నా పర్వాలేదు. సో నేనైతే ఇక్కడ 30 సెంటీమీటర్స్ విడ్త్, 60 సెంటీమీటర్స్ లెంత్ తీసుకుంటున్నాను. సో దాన్ని ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. తర్వాత పింక్ కానీ, బ్లూ కానీ, గ్రీన్ కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది ఒక 2 సెంటీమీటర్స్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా 2 పీసెస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. వీటిని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎల్లోది ఉంది కదా, దానిపైనకి అతికించుకోవాలి. నేనైతే ఇక్కడ ఫెవిస్టిక్ వాడుతున్నాను. నార్మల్ ఫెవికాల్ అయినా వాడచ్చు, వేరే ఏదైనా గ్లూ వాడుకోవచ్చు మీరు. సో ఇలా ఎడ్జెస్కి అతికించుకోవాలి, అటు సైడ్ ఇటు సైడు. సో తర్వాత చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. 2 సెంటీమీటర్స్ అటు ఇటు ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. అటొకసారి ఇటొకసారి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా మధ్యలోకి పిన్ చేసుకోవాలి. తర్వాత అటు కొనాది ఇటు కొనాది తీసుకొని ఆ రెండింటికి కూడా పిన్ చేసుకోవాలి. గమ్తో అయినా అతికించుకోవచ్చు. పిన్ అయితే ఈజీగా త్వరగా అయిపోతుందని ఇలా చూపిస్తున్నాను నేను. సో ఇంకొక వైపు కూడా అలాగే పిన్ చేసేసుకోవాలి. అటుకొన ఇటుకొన అనేసుకొని పిన్ చేసేసుకోవాలి. తర్వాత మధ్యలో దాన్ని కవర్ చేయడానికి ఇలా ఇక్కడ పింక్ కలర్ తీసుకున్నాను. మీరు కావాలంటే అదే బ్లూ తీసుకోవచ్చు మళ్ళీ. సో దాన్ని ఇలా రౌండ్గా కట్ చేసేసుకొని అతికించేసుకుంటున్నాను. ఇంకో వైపు కూడా సేమ్ ఇలాగే అతికించుకోవచ్చు మీరు కావాలంటే. నేనైతే అతికించలేదు. డెకరేట్ చేసేటప్పుడు ఎలాగో డబుల్ ప్లాస్టర్ యూజ్ చేసి అతికించేసుకుంటాం కాబట్టి కవర్ అయిపోతుందని. సో తర్వాత నేను ఇక్కడ డెకరేషన్ కోసం ఒక కిట్ కొన్నాను అన్నమాట. ఫాయిల్ బాటిల్ అని సెర్చ్ చేస్తే ఇలా ఒక కిట్ అనేది కనిపిస్తుంది. గ్లాసు బాటిల్, ఇంకా 2 స్టార్స్, ఇంకా లవ్ అని రాసున్న వర్డ్ కూడా ఉంటుందన్నమాట. వాటిలోనే ఊదడానికి ఇలా స్ట్రా లాంటివి వస్తాయి. ఊదిన తర్వాత స్ట్రా తీసేయగానే అది లాక్ అయిపోతుంది అన్నమాట. వీటికి దారం కానీ రిబ్బన్తో కానీ కట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ డబుల్ ప్లాస్టర్తో అతికించేసుకుంటున్నాను. ఇలా గ్లాస్ పెట్టుకొని దానిపై నుంచి పోస్తున్నట్టుగా బాటిల్ అరేంజ్ చేసుకోవాలి పైకి. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఫ్యాన్స్ పెట్టేసుకోవాలి. నేనైతే ఇక్కడ రకరకాల సైజుల్లో చేసుకున్నాను అన్నమాట. సో ఇంకాస్త చిన్నవి కూడా చేసుకుంటే బాగుంటుంది.
నేనైతే ఇక్కడ 5 ప్రిపేర్ చేశాను. ఆ 5ని ఇక్కడ అరేంజ్ చేసేసాను. ఈ ఫాయిల్ బెలూన్స్ ఏం లేకపోయినా కూడా మొత్తం ఫ్యాన్సే పెట్టుకొని కూడా డెకరేట్ చేసుకోవచ్చు. చాలా అందంగా ఉంటుంది. అటు 5 పెట్టాం కదా, ఇటు సైడ్ కూడా ఇంకొక 5 పెట్టి మిడిల్లో ఒకటి పెద్ద ఫ్యాన్ చేసి పెడితే సరిపోతుంది. మన డెకరేషన్ పూర్తయిపోతుంది అనమాట. సో నేను ఇక్కడ హ్యాపీ బర్త్డే బ్యానర్ పెట్టేశాను. యానివర్సరీ అయితే యానివర్సరీ బ్యానర్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి లవ్ ఫాయిల్ వచ్చింది కదా, అది కింద ఇలా కర్సివ్లో వచ్చింది కాబట్టి నేను ఇక్కడ కొంచెం వంకరగా పెట్టాను అనమాట. తర్వాత పైన కింద స్టార్స్ పెట్టేశాను. అంతే, డెకరేషన్ రెడీ అయిపోయింది. చాలా చాలా సింపుల్గా త్వరగా అయిపోయే డెకరేషన్ అనమాట. చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా. ఫ్రంట్ టేబుల్కి ఇక్కడ ఏదైనా ఒక చున్నీ పై చేసుకుంటే సరిపోతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. ఇది మ్యాంగో కేక్ అన్నమాట. ఈ కేక్ రెసిపీ కోసం డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.